లక్షడిపేట మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 11 వార్డులలో గెలుపొందగా టీఆర్ఎస్ 3 వార్డులు, బీజేపీ 1 వార్డు గెలుపొందారు. దీంతో లక్షడిపేట మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దొంత అంజలి ఎన్నిక కాబడగా వైస్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ ఏర్పడి చివరకు మోత్కూరి రాజేశ్వరికి అవకాశం కల్పించారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మహిళలే కావడం విశేషం. లక్షడిపేట మున్సిపాలిటీ ఇద్దరు మహిళా సారథుల ద్వారా అభివృద్ధి పథంలో సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. గెలుపొందిన కౌన్సిలర్లతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లచే అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నేను లక్షపేట సంఘం శాసనము ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నా. లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా ప్రమాణము చేస్తున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా
పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించబడనని భగవంతుడి సాక్షిగా ఏమైంది? పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. లక్షటిపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సిద్ధార్థ బుద్ధే అను నేను లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలుగా శాసనము ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను.